మహాఘనత వహించినటువంటి దివంగత మల్లవరపు ప్రకాష్ గారి గురించి ఎంత అంటే చాలా ఎక్కువగానే మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి నా వ్యక్తిగత జీవితంలో ఆయన ఎంతగానంటే బాగా గుర్తు. కడప మేత్రాశ్రమకు నేను చదివేటువంటి మొదటి రోజుల్లో మైనర్ సెమినరీని వారు విజిట్ చేశారు మదనపల్లిలో చదువుతున్నప్పుడు. అప్పుడు ఆయన చెప్పినటువంటి మాట నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది. రిమెంబర్ దట్ యు ఆర్ ఏ సెమినేరియన్, అంటే ఈవెన్ ఇన్ ద మార్కెట్, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఒక గురువు, నువ్వు ఒక సెమినేరియన్ ఇవ్వు అన్నటువంటి స్పృహలో నీవు ఉంటే అన్నిటికీ కూడా నీవు బాధ్యత తీసుకుంటావు, ఆ క్రమశిక్షణ అనేటువంటి సాధన చేస్తావని ఆయన మొదటి మాటను ఆయన చెప్పేటువంటి వారు. అటు తర్వాత కడప మేత్రాసనంలోని మేమున్నప్పుడు కాలేజీ స్టూడెంట్స్గా సెమినేరియన్స్గా ఉన్నప్పుడు వాళ్ళ యానివర్సరీస్, బర్త్డే, తర్వాత ఆర్డినేషన్ యానివర్సరీ, ఇతరమైనటువంటి యానివర్సరీస్ వచ్చినప్పుడు మమ్మల్ని సెమినేరియన్స్ని అక్కడ పిలిచేటువంటి వారు, ఆయన రూమ్ని డెకరేట్ చేయడానికి అవన్నీ కూడా. అలా చేస్తున్నటువంటి సమయంలో ఆయనకు తెలిసినా కానీ ఓ మాటను అనేటువంటి వారు, ఏంటి ఏం చేస్తున్నారు అన్నటువంటి. మేము ఎంత సరదాగా, అంత క్లోజ్నెస్, అంటే అంత తండ్రిని అప్రోచ్ అయినటువంటి విధముగా మేము చెప్పేటువంటి వారం. ఏం నీకు తెలీదా అని. అంటే తండ్రి పిల్లలు, అంటే నేను ఒక్కడినే కాదు, నాతో పాటు ఉన్నటువంటి సెమినేరియన్స్, అంటే ఏం మీకు తెలీదా అన్నటువంటి పదాలతో వారితో మాట్లాడేటువంటి వాళ్ళు. అంటే అంత సాన్నిహిత్యముతో వారితో జీవించాం. తర్వాత వారు ఎప్పుడు కనపడినా కానీ, ఇప్పుడు ఈవెన్ దివ్యవాణి కానీ, తర్వాత సెమినరీకి వచ్చినప్పుడల్లా కూడా ఆయన ఒక మంచి పదం, స్వగ్రామం అయినటువంటి నిజామాబాద్, అక్కడి నుండి ఈ మాటను వారు ఉపయోగిస్తారు. ఆయన సిగ్నేచర్ మాట ఏమిటంటే ఏంటోయ్ అన్నటువంటి మాటని ఉపయోగిస్తాడు. అంటే ఏంటి అబ్బాయి ఎలా ఉన్నావని. సో ఆయన వెళుతూ హాయ్ చెప్తూ ఆయన చెప్పేటువంటి మాట, అంతా బాగుంది కదా, బాగున్నావు కదా, దట్స్ ఆల్. దాంతోనే మనకు ఎక్కడ లేనటువంటి శక్తి వస్తుంది. ఆయన పలకరింపుకి పడిపోయేటువంటి వారు కూడా ఉన్నారు, అందులో మేము కూడా. కాబట్టి వారు ఈరోజు మన మధ్యలో లేరు, కానీ వారు ఎప్పటికీ కూడా చిరస్థాయిగా తండ్రి సన్నిధిలో మనందరి కోసం ప్రార్థన చేస్తారు. మరి వారి కోసము నా ప్రత్యేకమైనటువంటి నివాళిని అర్పిస్తూ ఉన్నాను.